హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను మా తోట వ్లాగ్ చేయబోతున్నాను. ఇక్కడ అయితే పచ్చడి కాయలు అమ్ముతున్నారు. అక్కడ మామిడికాయలు చూద్దాం గైస్ ఎన్ని ఉన్నాయో. గైస్, ఇవి బెంగినపల్లి కాయలు. ఈ చిన్నవి అయితే రసాలు. తోటలో ఉన్న మామిడికాయలతోటి మేము మామిడికాయ పచ్చడి చేయబోతున్నాము. పోపు పెడుతున్నాము. గానుగలో పట్టించిన పల్లీలు పెట్టాలి. పల్లి నూనె 2 లీటర్స్. వేడి కావాలి గైస్. ఇవి అయితే కేజీ అల్లం, కేజీ ఎల్లిపాయలు పేస్ట్ చేసి పెట్టుకున్నాము. అక్కడ మెంతులు వేస్తున్నారు. తర్వాత ఆవాలు, జీలకర్ర 2 స్పూన్స్. తర్వాత స్పూన్తో మిక్స్ చేయాలి. నూనె వచ్చి స్టవ్ ఆఫ్ చేసి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయాలి. మొత్తం బబుల్స్ వస్తున్నాయి గైస్. ఫోర్ కేజీస్ మ్యాంగో పీసెస్కి. ఇప్పుడు మెంతి పొడి వేస్తారు. ఆ తర్వాత పసుపు, టూ స్పూన్స్ పసుపు. గైస్, ఫస్ట్ పార్ట్ అయితే మ్యాంగో తోటది. సెకండ్ పార్ట్ ఇది. చల్లరాక మ్యాంగో పీసెస్ వేయాలి. అది థర్డ్ పార్ట్. ఇది 4 కేజీస్ మ్యాంగో పీసెస్. దీనికి 400 గ్రామ్స్ కారపొడి, కూడా 400 గ్రామ్స్. ఫస్ట్ కారపొడి వేయాలి. తర్వాత ఉప్పు, ఆవపిండి 300 గ్రామ్స్. ఒక స్పూన్ మెంతి పిండి. తర్వాత చేతితోని కలపాలి. ఇలా అయ్యేలాగా కలపాలి. ఆ బండలు లాంటివి మంచిగా కలవాలి. తర్వాత మనం సెకండ్ పార్ట్లో చేసిన పోపు అంతా దీంట్లో వేసేసుకోవాలి. చల్లగా అయిపోయింది ఇదంతా చల్లగా అయిపోయింది.
ముక్కలేనా మ్యాంగో పీసెస్ వేయాలి. ఏమా నేను బంద్ చేసి వచ్చిన మిక్స్ మిక్స్. ఇది 3 days వరకు మూత పెట్టి పక్కన పెట్టేసేయాలి. చూద్దాం మూత 3 days తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం. 3 days తర్వాత పచ్చడి ఇలా అయింది, ఊరింది. మనం బాక్సెస్లో పెట్టుకున్నాం. కేజీకి దీంట్లో 200 grams పడుతుంది. అప్పుడు 100 grams అని మిస్టేక్ చెప్పాము. సాల్ట్ అమ్మ అన్ని పచ్చడి డబ్బాలోకి ఎత్తేసాక అన్నం కలుపుతుంది ఇలా ఆ బాక్స్లో. అంతే గైస్, థ్యాంక్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.